హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జాడి తీసుకొని మసాలా పేస్ట్ కోసం 2 టమాటాలు, హాఫ్ ఆనియన్, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచి అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 3 స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు మీ కారానికి తగినట్టు వేసుకోండి. 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హోటల్ స్టైల్లో చికెన్ కర్రీని రెడీ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, చిన్న బిర్యానీ పువ్వు, 1 చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 చిన్న టమాటాని అలాగే హాఫ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని అలాగే 1 చిన్న కప్ అంతా పెరుగుని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు పెరుగు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. చికెన్ బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో 1 2 స్పూన్స్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సింపుల్గా హోటల్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ స్టైల్లో ఖచ్చితంగా ఒకసారి చికెన్ కర్రీని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనది. ఓకే, బాయ్.